State which of the following statements are true given that A is a set of elements 1, 2, 3 and 4. మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. We have to see which one is true and which one is false, right? First statement ఏంటి? 2 belongs to A. Look at this. A అనే సెట్లో 2 అనేది ఒక ఎలిమెంట్, రైట్? సో 2 ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ A. దాన్ని ఏమని రాస్తాం? 2 belongs to A అని రాస్తాం. ఇది బిలాంగ్స్ టు సింబల్, రైట్? 2 belongs to A అనేది ట్రూ అవుతుంది, రైట్? ఎందుకంటే 2 అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కాబట్టి. Got it? The next statement is 2 belongs to the set containing elements 1, 2, 3, 4. ఇక్కడ A అని ఇవ్వలేదు, బట్ సేమ్ సెట్ ఇచ్చారు, రైట్? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్న సెట్ని ఇక్కడ A అని పిలిచారు, బట్ ఇక్కడ 2 belongs to the set containing elements 1, 2, 3, 4 అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే 2 అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, రైట్? సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా ట్రూ అవుతుంది, ఎందుకంటే 2 belongs to this particular set, right? Now third statement చూస్తే గనక A is a subset of set containing elements 1, 2, 3, 4 అని ఇచ్చారు, రైట్? సబ్సెట్ అంటే ఏంటో క్విక్గా లెట్ us recall. Let us consider two sets, set C containing elements 1, 3, 5 and set B containing elements 1, 2, 3, 4, 5. ఓకే, ఇలా 2 సెట్స్ ఉంటే గనక ఈ రెండు సెట్స్ని కంపేర్ చేస్తే మీరు ఏమని చెప్పొచ్చు? 1 ఈజ్ దేర్ ఇన్ సెట్ C అండ్ సెట్ B ఆల్సో, రైట్? ఇట్ మీన్స్ 1 బిలాంగ్స్ టు C అండ్ 1 బిలాంగ్స్ టు B. ఇక్కడ చూస్తే 3 బిలాంగ్స్ టు C అండ్ 3 బిలాంగ్స్ టు B ఆల్సో. 5 బిలాంగ్స్ టు C అండ్ 5 బిలాంగ్స్ టు B ఆల్సో, రైట్? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? Cలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ Bలో ఉన్నాయని చెప్పొచ్చు, రైట్? లెట్స్ రైట్ దట్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ C ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ B, రైట్? ఇలాంటి కేసులో ఏమని చెప్తాం? C ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ B. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ C అనేది Bలో ఉంది కాబట్టి C అనేది Bకి సబ్సెట్ అవుతుంది, రైట్? C సబ్సెట్ ఆఫ్ B అనేది ఇలా రాస్తాం. సబ్సెట్ అంటే అర్థమైంది కదా? నౌ లెట్ us కన్సిడర్ అనదర్ పేర్ ఆఫ్ సెట్స్. P అనే సెట్లో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. Q అనే సెట్లో 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నౌ లుక్ ఎట్ దిస్. 1 belongs to P and 1 belongs to Q. 2 belongs to P and 2 belongs to Q. 3 belongs to P and 3 belongs to Q, రైట్? ఇంతకుముందు మనం ఏమని నేర్చుకున్నాం? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ 1 అనేది సెట్ 2లో ఉంటే కనుక సెట్ 1 సెట్ 2కి సబ్సెట్ అని చెప్పాం, రైట్? అందు గురించి ఇప్పుడు సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ P ఈజ్ దేర్ ఇన్ Q, వీ కెన్ సే దట్ P ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ Q అని చెప్పొచ్చా, రైట్? P అనేది సబ్సెట్ అవుతుంది Qకి. అట్ ద సేమ్ టైం Pలోని Qలోని కూడా సేమ్ ఎలిమెంట్సే ఉన్నాయి, రైట్? Pలోని ఎలిమెంట్స్ 1, 2, 3 ఉన్నాయి, Qలోని 1, 2, 3 ఉన్నాయి. అంటే P అనేది Qకి ఈక్వల్. P అండ్ Q ఆర్ ఈక్వల్ సెట్స్, రైట్? అప్పుడు P ఈజ్ సబ్సెట్ ఆఫ్ Q అని రాసిన దగ్గర P అండ్ Q సేమ్ కాబట్టి Q బదులు P రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? P ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ P, రైట్? ఇట్ మీన్స్ ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అండర్స్టూడ్? ఇంకా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీ అనేది నల్ సెట్, ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అని పిలుస్తాం, రైట్? P అనే సెట్లో దెర్ ఆర్ నో ఎలిమెంట్స్, రైట్? అందు గురించి దీన్ని ఎంటీ సెట్ అని కానీ నల్ సెట్ అని కానీ పిలుస్తాం, రైట్? సో నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ అండ్ దీని ప్రకారం చూస్తే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ కాబట్టి ఫీ అనేది సబ్సెట్ టు ఫీ కూడా అవుతుంది, రైట్? P ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ P. గాట్ ఇట్? ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని లెట్స్ గో బ్యాక్ టు ద ప్రాబ్లం. A ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ సెట్ కంటైనింగ్ 1, 2, 3, 4 ఎలిమెంట్స్ అన్నారు. ఓకే, ఏలో కూడా 1, 2, 3, 4 ఎలిమెంట్సే ఉన్నాయి. అంటే the set containing elements 1, 2, 3, 4 is a subset of the set containing elements 1, 2, 3, 4. దీని మీనింగ్ ఏంటి?
ఏ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, రైట్? దీని ప్రకారం ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు ఏ, రైట్? 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రీప్లేస్ చేసి ఏ అని రాయొచ్చు, రైట్? ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు ఏ. ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎనీ సెట్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ అని నేర్చుకున్నాం, రైట్? సో దిస్ ఈజ్ ట్రూ. నౌ లెట్ us look at the fourth one. This particular set has got 3 elements 2 3 4 and this set has got 4 elements 1 2 3 4. Okay, the set containing elements 2 3 4 is a subset to the set containing elements 1 2 3 4 అని ఇచ్చారు ఇక్కడ, రైట్? ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ 2 రెండిట్లోనే ఉంది, 3 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెట్ ఈజ్ దేర్ ఇన్ దిస్ సెట్, రైట్? అంటే 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ 4 ఎలిమెంట్స్ ఉన్న సెట్కి సబ్సెట్ అవుతుంది, ఎందుకంటే ఆల్ 3 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి 2 3 4. గాట్ ఇట్? అందు గురించి ఇది ట్రూ. అండర్స్టూడ్?